హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నేషనల్ ఎడ్యుకేషన్ డే అండి. ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 11th రోజు మన భారత ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ డే సెలబ్రేట్ చేస్తుంది. ఎవరి బర్త్ యానివర్సరీ సందర్భంగా ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం ఇక్కడ. మౌలానా అబుల్ కలాం ఆజాద్ బర్త్ యానివర్సరీ సందర్భంగా మన భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 11th రోజు నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాము. నవంబర్ 11th 1888 సంవత్సరంలో మక్కాలో జన్మించడం జరిగింది. చాలా మంది కూడా బెంగాల్ అనుకుంటారు. బ్రిటిష్ పీరియడ్ లో బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. ఆ టైంలో మనకు ఖలీఫా పోస్ట్ ని రిమూవ్ చేసినందుకు ఖిలాఫత్ మూవ్మెంట్ అనేది రావడం జరిగింది. ఈ ఖిలాఫత్ ఉద్యమాన్ని భారత జాతిపిత మహాత్మా గాంధీజీ ఖిలాఫత్ మూవ్మెంట్ ని ఉధృతం చేసి ఆ తర్వాత నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రెండు ఉద్యమాల్లో కూడా మనకు పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్. మన భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీకి 1923 సంవత్సరంలో అధ్యక్షత వహించడం జరిగింది. ఢిల్లీలో జరిగిందండి. ది యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ అండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 35 years లోనే ఐఎన్సీకి అధ్యక్షత వహించడం జరిగింది. ఇతను నడిపినటువంటి జనరల్ వచ్చేసి ఆల్ హిలాల్ అండి. ఈ ఆల్ హిలాల్ లో బ్రిటిష్ వారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. ఆల్ హిలాల్ అనేది ఉర్దూ లాంగ్వేజ్ లో నడిపినటువంటి జనరల్. 1947 ఆగస్టు 15th రోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిషర్స్ ఏం చేశారంటే టూ నేషన్ థియరీ, మతం పేరిట పాకిస్తాన్ ఇండియాగా విడగొట్టడం జరిగింది. దీన్ని ఈ టూ నేషన్ థియరీని ఇతడు ఏం చేశారంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అపోజ్ చేయడం జరిగింది. 1947 లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇతనికి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది ఇవ్వడం జరిగింది. బర్త్ యానివర్సరీని నేషనల్ ఎడ్యుకేషన్ డే గా సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. అందువల్ల ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశం నేషనల్ ఎడ్యుకేషన్ డే వచ్చేసి నవంబర్ 11th రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.